సాహో టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరచెట్టుటాండ సర్పంచ్ శ్రీను నాయక్ ని సన్మానించిన గ్రామస్తులు పుట్టిన ఊరి కోసం తాను కన్న కలలను నెరవేర్చుకోవడం కోసం అహోరాత్రులు కృషి. మిఠాయి పొట్లం 9వ బ్రాంచ్ ను సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రారంభించుకోవడం హర్షానీయం తెలిపిన ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహదేవ్. ఘనంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఘటకేసర్లో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి ప్రదీప్ ను పరామర్శించిన కేటీఆర్. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయకేతనం విజయోత్సవ సభ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరచెట్టుతాండా సర్పంచ్ శ్రీను నాయక్ ని సన్మానించారు గ్రామస్తులు. పుట్టిన ఊరి కోసం తాను కన్న కలలను నెరవేర్చుకోవడం కోసం అహోరాత్రులు కృషి చేసి మంచి విజయాలు సాధించారని, మారుమూల గ్రామంలో ఉన్న చిన్న గ్రామ పంచాయతీ పలు అవార్డులను తీసుకొచ్చిన ఘనత సర్పంచ్ నేనావాత్ శ్రీను నాయక్ దక్కిందని గ్రామ పంచాయతీ పాలకవర్గ పలు పార్టీల నాయకులు గ్రామస్తులు అభినందించారు. ఇక దేవరకొండ మండలంలోని మర్రిచెట్టుతాండా గ్రామ సర్పంచ్ శ్రీను నాయక్ పదవి విరమణ పొందుతున్న సందర్భంగా బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ పాలకవర్గం, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్తులు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీను నాయక్ విజన్ ఉన్న నాయకుడని, అందుకే అనేక అవార్డులను సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. జిల్లాల్లోని అత్యంత ముందంజలో ఉన్న గ్రామ పంచాయతీగా ఆయన పనిచేస్తారన్నారు. జాతీయ స్థాయి అవార్డులను సైతం పొందడం తమ గ్రామానికి సంతోషంగా ఉందన్నారు. సూర్యాపేట ప్రజలు నోరు తీపి చేసేందుకు విజయవాడ ప్రజలకు సుపరిచితమైన బాలాజీ స్వీట్స్ వారి ఫ్రాంచైజీ మిఠాయి పొట్లం 9వ బ్రాంచ్ ను సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రారంభించుకోవడం హర్షణీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహదేవ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో మిఠాయి పొట్లం బ్రాంచ్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట ప్రజలకు అన్ని రకాల స్వీట్స్, హోమ్ ఫుడ్స్ ఈ మిఠాయిల పొట్లం ద్వారా అందజేయడం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిఠాయి పొట్లం నిర్వాహకులు కురివేళ్ల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో నాణ్యమైన స్వీట్లు అందజేస్తూ బాలాజీ స్వీట్స్ వారి ఫ్రాంచైజీ మిఠాయి పొట్లం 9వ బ్రాంచ్ ను సూర్యాపేటలో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మిఠాయి పొట్లం నిర్వాహకులు పాలవరపు శ్రీనివాస్, చారగుంట్ల రవికుమార్, రంగా శ్రీనివాస్, చెరుకూరి యుగేందర్, నాగసాయి, నగేష్, దొడ్డ లక్ష్మీనారాయణ, గుర్రం అంకిత, పట్టణ ప్రముఖులు తోటా శ్యాంసుందర్, రాచర్ల కమలాకర్, సింగరికొండ రవీందర్, కక్కిరేని చంద్రశేఖర్, మిట్టపల్లి రమేష్, మంచాల రంగయ్య పాల్గొన్నారు. నేడు ఎంతో సంతోషించాల్సిన విషయం, సూర్యాపేట మండలం మొత్తం కూడా ఈరోజు నోర్లు తీపి చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మిఠాయి పొట్లం మన శ్రీనివాస్ గారు, దొడ్డ లక్ష్మీనారాయణ గారు ఇక్కడ పార్ట్నర్స్గా ప్రారంభిస్తున్నారు. గతంలో ఒక 3 బ్రాంచెస్ ఖమ్మం, మిగతా పలు పట్టణాల్లో కూడా ఈ మిఠాయి పొట్లం ఉన్నది. ఈ మన సూర్యాపేట ఇప్పుడు వాణిజ్యంలో చాలా ముందుకు పోతుంది. సూర్యాపేట జిల్లాని చేసినటువంటి మంత్రివర్యులు, మాజీ మన సూర్యాపేట ప్రస్తుత ఎమ్మెల్యే గారు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు మన సూర్యాపేటని జిల్లాని చేసి ఎన్నో ప్రముఖ వాణిజ్య
మండల్లో షాపులు ఇక్కడికి వచ్చాయి. అదేవిధంగా మన సూర్యాపేటలో ఇప్పుడు మిఠాయి జనహృదయ నేత తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ జన్మదిన వేడుకలు గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి నాయకత్వంలో నల్గొండలోని గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి, ఎంపీపీ కరీం పాసం, జడ్పీటీసీ కనగల్ చిట్ల వెంకటేశం గౌడ్, స్థానిక వార్డ్ కౌన్సిలర్ యామా కవిత దయాకర్, ఐతగాని స్వామి గౌడ్, హరికృష్ణ, వెంకటేశ్వరరావు, గోపాలరెడ్డి, మైనారిటీ లీడర్ అనీస్, ముక్తాదా హన్షు, పిఎస్సి చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, నాగరత్నం, రాజు, దోటి శ్రీనివాస్, ఎక్స్ ఎంపీపీ దైదా రజిత వెంకటరెడ్డి, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మాలే శరణ్యారెడ్డి, పాదూరి ఇంద్రసేనారెడ్డి, దర్వేసీపురం రేణుకా ఎల్లమ్మ గుడి చైర్మన్ నర్సిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, జమాల్ కాద్రి, చిలక రాజు, శ్రీనివాస్, సర్పంచ్ మొయీజ్, వలసెట్టి మల్లయ్య, సైదులు, గుత్తా ఆత్మీయ అభిమానులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు హాజరై జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మా గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముందరకు వచ్చినటువంటి వాలంటీర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మా ట్రస్ట్ తరఫున అనేక యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము గడిచిన 3 సంవత్సరాలుగా. ముఖ్యంగా విద్య, వైద్యం, మహిళా సాధికారత రంగాల్లో అనేక కార్యక్రమాలు ఇప్పటివరకు టేకప్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు మేము వచ్చే కొన్ని రోజుల్లో కూడా నల్గొండ పట్టణంలో కొన్ని హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతోంది. అయితే ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అనేది భారతదేశంలో విస్తృతంగా పెరుగుతోంది కాబట్టి ఓరల్ క్యాన్సర్కి, అదేవిధంగా మహిళల్లో గుర్తు పట్టనంత విధంగా పెరుగుతున్నటువంటి గట్టికేసర్లో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి ప్రదీప్ ను పరామర్శించారు కేటీఆర్. మేడ్చల్ జిల్లా గట్టికేసర్లో ఉద్యమ నాయకుడి కుమారుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శేషు తన కుమారుడికి వైద్యం చేపించుకోలేని పరిస్థితిని స్థానిక కౌన్సిలర్ అంజీగౌడ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెప్పడంతో స్పందించిన కేటీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రదీప్ కు వైద్యం కోసం ₹1,00,000 చెక్ అందించారు. కేసీఆర్ తిట్టుకుంటూనే తిరిగిండు, మాయ మాటలు చెప్పిండు. ఆఖరికి ఆ మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు, ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసపూరితమైన మాటలు. ఏమంటున్నాడు? ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసినట్టు, లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, దయచేసి మీరందరూ చెప్పాలి, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకె బిందెల కోసం సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పెట్టుకొని, తడ్డపారలు పెట్టుకొని, నెత్తి మీద బట్టలు కప్పుకొని, పాత గడిల మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసిన సందర్భంగా గట్టికేసర్లోని చెరుకు బాలయ్య కన్వెన్షన్ లో గట్టికేసర్ మండలం, పోచారం, గట్కేసర్ మున్సిపాలిటీ మరియు బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ల విజయోత్సవ సభ, కృతజ్ఞతా సభ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు కలిసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు డాక్టర్ భద్రారెడ్డి, మేయర్లు వెంకటరెడ్డి, బుచ్చిరెడ్డి, కార్పొరేటర్లు, మున్సిపాలిటీ చైర్పర్సన్లు పావని జంగయ్య యాదవ్, కొండలరెడ్డి, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, సంజీవారెడ్డి, గట్టికేసర్ మండల సర్పంచ్లు, వార్డు సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు రమేష్, కార్యదర్శి కొండలరెడ్డి, మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, గట్కేసర్ మండల పోచారం మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోర్టు పార్లమెంట్ లో అంటే, రేపు అక్కడ తెలంగాణ అన్న మాట వినబడాలంటే, తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీతో కొట్లాడాలంటే, ఢిల్లీలో మళ్ళొక గొర్రెలాగా పోయి ఉండకుండా అక్కడ ఉండి గట్టిగా మాట్లాడేటోడు కావాలంటే ఈ గులాబీ జెండా కప్పుకున్నాడు అయితేనైతే తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు. చూసినాం మనం. మీరు చూడండి, ఇవాళ 4 ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు మన రాష్ట్రం నుంచి, 3 ఎంపీలు ఉండే కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్రం నుంచి. వాళ్ళందరూ కలిపి 7 కలిపి తెచ్చింది ఏందయ్యా మన రాష్ట్రానికి అంటే గుండు 0. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో అన్నాడు, ప్రశ్నించే గొంతునైతే అన్నాడు. ప్రశ్నించలేదు, మనలేదు. కేసీఆర్ తిట్టుకుంటూనే తిరిగిండు, మాయ మాటలు చెప్పిండు. ఆఖరిగా మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు, ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసపూరితమైన మాటలు. ఏమంటున్నాడు? ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసినట్టు,
లంకె బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, దయచేసి మీరందరూ చెప్పాలి, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుపల్లో ఇంటి ముందు బైక్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లి తిరిగి వచ్చేసరికి బైక్ మాయమైంది. 200 రూపాయల కోసం బైక్ చోరీకి యత్నించారు. కాలినడకన 1/2 కిలోమీటర్ దూరం వరకు బైక్ ని తోసుకుంటూ వెళ్లిన నిందితుడు గోనె నాగరాజు. తండ్రి ఏసుపాదం, చింతలపాలెం, మల్లేపల్లి, గుంటూరుకు చెందిన నాగరాజు మద్యం మత్తులో ఉన్న అతన్ని ఆపి బైక్ ఎక్కడికి తీసుకువెళ్తున్నామని అడగగా, ఇది నా బైకు, ఎవరో 200 ఇస్తా అన్నారు. అతని దగ్గరకు అన్ని సమాధానం చెప్పడంతో స్థానికుల సహాయంతో బైక్ ను స్వాధీనం చేసుకుని అతన్ని పోలీసులకు అప్పగించారు బైక్ ఓనర్ రాకేష్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నేను పని కోసం వచ్చానండి. ఆవిడ మేస్త్రి లేకపోతే జరిగి నేను అట్లా మరిగా పోతున్నాను. పని కోసం ఎక్కడికి వచ్చాను? ఉప్పలు కుర్రోడు ఉన్నాడు, విష్ణు. ఏ కుర్రోడు? కుర్రోడు అంటే ఎక్కడ మనకి లత కుర్రోడు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్లో సర్వే నంబర్ 199లో గల సుమారు 800 గజాల ప్రభుత్వ భూమిని స్థానిక కార్పొరేటర్ కొల్తూరి మహేష్ కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, అదే 199వ సర్వే నంబర్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు మనోహర్ 200 గజాల ఫ్లాట్ను 59 జీవోపై క్రమబద్ధీకరిస్తే 600 గజాలు ఆక్రమించాడని, తక్షణమే వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములు పరిరక్షించాలని ఎంఆర్ఓకి విజ్ఞప్తి చేస్తూ పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేష్, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన ఎంఆర్ఓ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ముజీబ్, స్థానిక నాయకులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కబ్జా అవుతుంది. కార్పొరేటర్ తమ్ముళ్ళు, వాళ్ళ అనుచరులు, 6వ వార్డు ఇలా మొత్తము చేస్తురు, కంటురు. మళ్ళీ ఈ కింద కూడా 800 మీద 190, 191, 192 సర్వే నంబర్కు ఆనుకొని 800 గజాలు కూడా ఈ కబ్జా చేస్తురు. నిన్న మొన్ననే రూమ్లు కట్టి చేస్తున్నారు. 2 రోజులు మేము మేడంకు, ఎంఆర్ఓ మేడంకు కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఇంకా ముంగడ కూడా 199 గుట్ట మీద కూడా బాగున్నాయి. అక్కడ పోయి ఫోటోలు తీసుకుందాం, అక్కడ కూడా చూపిస్తాం. ఇది ఎన్ని గజాలు? ఇది 800 గజాలు మొత్తం ప్రభుత్వ స్థలం 199. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడి గ్రామంలో నూతన సచివాలయం, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ భవనాలను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, అనపర్తి ఎమ్మెల్యే సతీష్ సూర్యనారాయణ ప్రారంభించారు. సుమారు 80 కోట్లతో నిర్మించిన సచివాలయానికి చింత కాటంరెడ్డి కుమారుడు గ్రామశాఖ అధ్యక్షుడు సుబ్బారెడ్డి సుమారు 44 లక్షలు, సుమారు 35 లక్షలతో నిర్మించిన హెల్త్ కేర్ సెంటర్ కు చింతా సుబ్బరాయుడు కుమారుడు వెంకటరెడ్డి సుమారు 18 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, కుల మతాల వర్గాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అన్నారు. ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను జాతీయ స్థాయిలో నిలిపిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. సభ అనంతరం సుమారు 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తేనే కానీ నువ్వు ఆ ప్రైవేట్ స్కూల్కి పంపవు. గవర్నమెంట్ స్కూల్స్ ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ వ్యాపార సంస్థలుగా ఉన్నాయి కాబట్టి కోట్లాది రూపాయలు పెట్టి మన కోసం పెట్టాలి. వ్యాపార సంస్థలుగా ఉన్నాయి కాబట్టి వాటికి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఉండాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ ప్రైవేట్ స్కూల్స్ మానేసి ప్రతి పేదవాడి కొడుకు తన కొడుకుల్ని చూసుకునేవాడు తండ్రి తల్లి గాని, నా కొడుకు అందంగా తయారై స్కూల్కి వెళ్ళాలి, చక్కగా టై పెట్టుకోవాలి, చక్కగా ఇన్షర్ట్ చేసుకోవాలి, షూ వేసుకోవాలి, మంచి బుక్స్ తోటి మంచి బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్తుంటే ప్రతి తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు పిల్లలు చూసి. అది ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో ఢిల్లీలో పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల చేస్తున్న దీక్షకు మద్దతుగా
కాకినాడలో హస్తం నేతలు దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు కార్యకర్తలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పాండురంగారావు మాట్లాడుతూ విడిపోయిన రాష్ట్రం బాగుపడాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ప్రత్యేక హోదా అనే అంశాన్ని గురించి అనేక విధాలుగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి విన్నవించుకున్నారు. కానీ ఎనుబోతు మీద వానబడ్డట్టుగా ఈ యొక్క కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వనని తెగేసి చెప్పింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. గట్టిగా విశ్వసిస్తున్నాం, గట్టిగా చెబుతుంది కాంగ్రెస్ నాయకత్వం. ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా మీద మేము తొలి సంతకం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక హోదా కలిగిస్తామని చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ అయినటువంటి షర్మిలారెడ్డి గారు ఈనాడు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో నిరాహారదీక్ష చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే సీటును జనసేన అభ్యర్థికి ఇస్తే జన సైనికులు సత్తా చూపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి అధిష్టానానికి బహుమతిగా ఇస్తామని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో పొత్తులో భాగంగా పాయకరావుపేట ఎమ్మెల్యే టికెట్ను స్థానికులకే ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులను కోరుతున్నామని, స్థానికులకే జనసేన సీట్ ఇవ్వాలనే నినాదంతో ఉన్నామని స్థానిక నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులు జనసేన టికెట్ ప్రకటన కోసం ఆశతో ఎదురు చూస్తున్నారని గెడ్డం బుజ్జి పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ అంగూరి శివకుమారి స్థానిక పట్టణంలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గెడ్డం బుజ్జి ఆదేశాల మేరకు స్థానిక షీలానగర్లో గురువారం నూతన గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీసీఆర్ ఫౌండేషన్ అధినేత, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి మరియు సీనియర్ రాజకీయ నాయకులు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శి పల్లి దుర్గారావు, పార్టీ యువ నాయకులు గెడ్డం చైతన్య, మండల అధ్యక్షుడు యగదాసు నానాజీ, పట్టణాధ్యక్షుడు ఆచంట దొర, నక్కపల్లి మండల అధ్యక్షుడు వెలగా సుధాకర్, పట్టణాధ్యక్షుడు కొసూరి నాని, ఎస్ రాయవరం మండల అధ్యక్షుడు పప్పల శివ, కోటవరట్ల మండల అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాస్, వీర మహిళ పెద్దిరెడ్డి పద్మావతి, పార్టీ సీనియర్ నాయకులు సాపిరెడ్డి జగన్నదొర, శివలంక నాగమల్లి, కట్టాదొర, తుమ్మల గణేష్, నల్లల రత్నాజీ, గోళ్ల సన్యాసిరావు, నానాజీ మరియు కుటుంబ సభ్యులు ఇంజరపు సూరిబాబు, అయన్ మూర్తి పాల్గొన్నారు. ఇప్పుడు దాకా ఎంతోమంది అభ్యర్థులను చూసాం. ఎక్కడి నుంచో వలసలు వచ్చిన వాళ్ళే. అలా కాకుండా ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్సీ గారు అంగులూరు శివకుమార్ గారు ఇక్కడ మా లోకల్ శ్రీరాంపురం లోకల్ అవ్వడం, అలాగే జనసేన టికెట్ లోకల్ వాళ్ళకే ఇవ్వాలి. వైసీపీ పార్టీ అయినా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ అయినా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా ఈసారి టికెట్ పాయకరావుపేట లోకల్గా ఇవ్వాలని అంగులూరు శివకుమార్ గారికి జనసేన టికెట్ ఇస్తే ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా, ఉమ్మడి అభ్యర్థిగా గిఫ్ట్గా ఇచ్చి మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. రాబోయే రోజుల్లో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మాకే టికెట్ ఇక్కడ జనసేనకే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆశీస్సుల మేరకు జనసేన టికెట్ పాయకరావుపేట లోకల్ క్యాండిడేట్స్గా ఇవ్వాలనే నిర్ధారణంతో లోకల్ క్యాండిడేట్ని తీసుకురావడం. ఉత్తరాంధ్రలో ఇటీవలే జరిగిన సిద్ధం సమావేశంతో వైఎస్ఆర్సీపీ తన కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేసింది. ఏలూరు జిల్లా దెందులూరులో సహారా గ్రౌండ్స్ లో జరగనున్న సిద్ధం 2వ సమావేశానికి మద్దతుగా కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ప్రతిపక్షాలను సవాల్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ప్రతిజ్ఞ చేశారు. సీఎం జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి మేము సిద్ధం, మా బూత్ సిద్ధం నినాదంతో ఉత్సాహంగా ప్రతిజ్ఞ చేశారు. ప్రతిపక్షాల దుష్ట కూటమిపై యుద్ధానికి మేము సిద్ధం, మా బూత్ సిద్ధం, ప్రజాధనాన్ని కొల్లగొట్టిన మోసగాళ్లని ఓడించడానికి మేము సిద్ధమంటూ వచ్చే ఎన్నికల్లో జగనన్ని మరింత మెజార్టీతో గెలిపించుకోవడానికి మేము సిద్ధమనే నినాదాలతో హోరెత్తిస్తున్నారు. చాలా దుష్ట కూటమికి కుట్రలపై యుద్ధానికి మేము సిద్ధం, మా బూత్ సిద్ధం. ప్రజాధనాన్ని కొల్లగొట్టే మోసగాళ్లను ఓడించేందుకు మేము సిద్ధం, మా బూత్ సిద్ధం. ప్రజలను కులాల మతాల పేరిట చీల్చే దుర్మార్గులపై పోరుకు మేము సిద్ధం, మా బూత్ సిద్ధం. మన
మన జగనన్నను మరింత మెజార్టీతో గెలిపించేందుకు మేము సిద్ధం, మా బూత్ సిద్ధం. జై జగన్, జై జగన్. ప్రజాధనాన్ని కొల్లగొట్టే దుర్మార్గులపై మేము సిద్ధం, మా బూత్ సిద్ధం. కులాలను, మతాలను, ప్రాంతాల పేరిట చిచ్చు పెట్టే దుర్మార్గులపై మేము సిద్ధం, మా బూత్ సిద్ధం. మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారిని గెలిపించడానికి మేము సిద్ధం, మా బూత్ సిద్ధం. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి మేము సిద్ధం, మా బూత్ సిద్ధం. జై జగన్, జై జగన్. సర్పంచ్లు 16 డిమాండ్ల పరిష్కారం కొరకు ఫిబ్రవరి 6వ తేదీ చెలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించి అసెంబ్లీని ముట్టడిస్తామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర పంచాయతీ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీముత్యాలరావు తెలియజేశారు. ఈ మేరకు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఫిబ్రవరి 6వ తారీఖు ఉదయం 9 గంటలకు విజయవాడ, అమరావతిలోని అసెంబ్లీ దగ్గరికి చేరుకుని చెలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొని అసెంబ్లీ ముట్టడించి హక్కుల సాధనలో భాగస్వాములు కావాలని గొండు శంకర్ పిలుపునివ్వడమైందని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గ సర్పంచుల సంఘం సభ్యులు కోరారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తున్న సందర్భంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత ప్రజలు 3,50,00,000 మంది నివసిస్తూ అలాగే 12,918 పంచాయతీల్లో కనీసం మౌలిక వసతులు కూడా మేము కల్పించలేని పరిస్థితి. ఎందుకంటే 14-15 ఆర్థిక సంఘం నిధులు దాదాపు 8,660 కోట్లు నిధులు మళ్లించడం జరిగింది. అలాగే మేము 16 డిమాండ్లు చేస్తున్నాం. మాకు సమాంతరంగా ఏదైతే ఈ పంచాయతీ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థను పెట్టారో అది సర్పంచ్ కంట్రోల్లోకి తెమ్మని, అలాగే గౌరవేతనాలు పెంచమని, అలాగే రాజ్యాంగం 73, 74 సవరణల్లో ఉన్న 29 అంశాలని, నిధులు, విధుల్ని మాకు పూర్తిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరజెత్తట అన్న సర్పంచ్ శ్రీను నాయక్ ని సన్మానించిన గ్రామస్తులు పుట్టిన ఊరి కోసం తాను కన్న కళ్ళను నెరవేర్చుకోవడం కోసం అహోరాత్రులు కృషి. మిఠాయి పొట్లం 9వ బ్రాంచ్ ను సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రారంభించుకోవడం హర్షాలయం తెలిపిన ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహదేవ్. ఘనంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఘటకేసర్లో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి ప్రదీప్ ను పరామర్శించిన కేటీఆర్. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయకేతనం విజయోత్సవ సభ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.